మీరు ఐబిఎస్ బుక్ గురించి చూస్తా అంటే మంచి వ్యవహారికమైన భాషలో రాశారు, ఎనీబడి కెన్ అండర్స్టాండ్ ఇట్ అని చెప్పేసి అంటున్నారు. సో ఈ బుక్ గురించి కొద్దిగా వివరిస్తారా? అంటే ఏమున్నది అందులో, ఎవరికి యూస్ఫుల్ ఉంటుంది, ఎట్లా చేశారు? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది చాలా కామన్ కండిషన్ అనమాట. ఇప్పుడు వరల్డ్ వైడ్ తీసుకుంటే 25 to 30% ఆఫ్ ద పీపుల్ ఆర్ అఫెక్టెడ్. సో ఒక రూమ్లో 3-4 ఉన్నారంటే అట్లీస్ట్ ఒకరికి ఐబిఎస్ ఉంటుంది. అంత కామన్. ఇండియాలో కామన్, వెస్ట్రన్ వరల్డ్లో ఇంకా కామన్. కానీ దానికి ఎందుకంటే అది క్రానిక్ కండిషను, దానివల్ల లైఫ్ అంతా అఫెక్ట్ అవుతుంది, కానీ అది ప్రాణాపాయం కాదు. ఓకే, ప్రాణాపాయం కాకపోయేటప్పటికి అంత సీరియస్గా తీసుకోరు డాక్టర్లు కూడా. ఇప్పుడు ఏదో క్యాన్సరో హార్ట్ అటాకో అంటే సీరియస్ తీసుకుంటారు, ఎందుకంటే అది ప్రాణాపాయం. ఇది ఎవరిని చంపదు, కానీ ఇంత ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అది చాలా అఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకోసము దెర్ ఈజ్ ఎ బిగ్ నీడ్ ఫర్ గుడ్ బుక్ ఫర్ జనరల్ పబ్లిక్ అనమాట. ఇప్పటిదాకా కొన్ని బుక్స్ ఉన్నాయి, కానీ ఇంత కాంప్రహెన్సివ్గా ప్రతి ఒక్కటి ఐబిఎస్ ఎట్లా వస్తుంది, ఏం చేయొచ్చు, డయట్ ఎట్లా చేంజ్ చేయాలా, మందులు ఏం వాడచ్చు, తర్వాత కొన్ని డయట్ రెసిపీసు అన్నీ పెట్టి మొత్తం కాంప్రహెన్సివ్ గైడ్ లాగా పబ్లిష్ చేశాను. అది చాలా బాగా రిసెప్షన్. పేషెంట్సే కాకుండా చాలామంది డాక్టర్లు కూడా వేరే ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టుల కంటే ఐబిఎస్ చూస్తారు, తెలుస్తుంది. కానీ ఇప్పుడు జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళు, పీడియాట్రిక్స్ లేకపోతే క్యాన్సర్ డాక్టర్లు, హార్ట్ స్పెషలిస్ట్లో వాళ్ళందరికీ ఐబిఎస్ తెలియదు. సో చాలామంది డాక్టర్స్ కూడా చదువుతున్నారు అనమాట. అందుకే అమెజాన్లో చాలా వారాలు బెస్ట్ సెల్లర్గా ఉంది. గ్రేట్ సార్. ఈ జర్నీ గురించి చెప్తారా, మారథాన్ గురించి? వెన్ యూ హ్యావ్ స్టార్టెడ్ అండ్ ఇంత తక్కువ టైంలో 100 పైగా మారథాన్లు అనేది నాట్ ఏ జోక్. అదే రకంగా మీరు ఇంత అంటే 7 కాంటినెంట్లో 100 పైగా మారథాన్లు రన్ చేసిన మొదటి ఇండియన్ ఆరిజిన్ వ్యక్తి. సో అంటే చేసేటప్పుడు ఏమనిపిస్తుంది, చేసిన తర్వాత ఎట్లా హ్యాపీనెస్ వస్తుంది? అంటే ఇప్పుడు ఎవరన్నా మారథాన్లో పాల్గొనాలి అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అంత దూరం పరిగెడితే మోకాలు దెబ్బతింటే కావచ్చు, ఆరోగ్యం ఎట్లా ఉంటుందో, అంటే కొన్ని అపోహలు ఉంటాయి. అవును, అవి డెఫినెట్గా అపోహలే అండి. నేను స్టార్ట్ చేసింది, నేను ఇప్పుడు 54 ఏళ్ళు, నాకు 46 అప్పుడు స్టార్ట్ చేశాను. చాలామంది 46 అంటే ఓ ఈ ఏజ్లో రన్నింగ్ అది ఇది అంటారు. ఏ ఏజ్ అయినా స్టార్ట్ చేయొచ్చు, ఇట్స్ నెవర్ టూ లేట్. నేను అంతవరకు నేను ఫిట్గా ఉన్నాను అనుకుండేవాడిని, ఎందుకంటే టెన్నిస్ ఆడేవాడిని, బాస్కెట్బాల్ ఆడేవాడిని, నేను ఫిట్గా ఉన్నాను. ఒకరోజు ఎందుకో వెదర్ బాగుంది, సరే ఒకసారి రన్ చేస్తామంటే ఒక కిలోమీటర్ కూడా రన్ చేయలేకపోయినా. అప్పుడు తెలిసింది నేను ఎంత అన్ఫిట్గా ఉన్నాను. అంటే టెన్నిస్ అదంతా ఆడుతుంటే బాగా ఫిట్గా ఉన్నాను అనుకున్నా. అప్పుడు తెలిసింది రన్నింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ, అది కొంచెం మనము ఇంప్రూవ్ చేయాలా, కొంచెం ఛాలెంజ్గా తీసుకొని అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఆ తర్వాత ఫస్ట్లో ఎప్పుడు కష్టమే రన్నింగ్, నేను అదే చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే రన్నింగ్ వచ్చేటప్పటికి ఏదో ఒక 2-3 రోజులు ట్రై చేస్తారు, నా వల్ల కాదు, నాకు దీనివల్ల చాలా కష్టాలు ఉన్నాయి కానీ ఏమి ఉపయోగాలు లేవని మానేస్తారనమాట. కానీ ఒక్కసారి రన్నింగ్ మన బాడీ అడ్జస్ట్ అయ్యి హార్ట్ రేటు ఇవన్నీ కొంచెం అడ్జస్ట్ అయితే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా 1 మైల్ కూడా రన్ చేయలేనోని, 1 కిలోమీటర్ కూడా రన్ చేయలేనోని ఇప్పుడు ఇన్ని మ్యారథాన్లు ఎట్లా చేశానంటే, ఒకటి కన్సిస్టెన్సీ, రెండోది డిసిప్లిన్, మూడోది హార్డ్ వర్క్. డెఫినెట్గా ఇవి కన్సిస్టెంట్గా ఉండాలి, అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలా. తర్వాత డిసిప్లిన్ ఉండాలి, అంటే ఈరోజు ఏదో చాలా వేడిగా ఉంది, చాలా చలిగా ఉంది, ఈరోజు ఎందుకులే రేపు చేస్తాము అనుకుంటే కాదు, డిసిప్లిన్ ఉండాలి. తర్వాత హార్డ్ వర్క్, డెఫినెట్గా రన్నింగ్ ఈజ్ హార్డ్ వర్క్. అవి ఫస్ట్లో పెడితే ఒక ఫౌండేషన్ వచ్చిందంటే ఆ తర్వాత రన్నింగ్ విల్ బీ ఈజీ అండ్ ఎంజాయబుల్. ఫస్ట్లో ఎందుకు చేసినాం రా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ 1 మైల్ ఈజ్ ద హార్డెస్ట్ మైల్. ఇప్పటికి కూడా నేను మ్యారథాన్లు ఎన్ని చేసిన తర్వాత కూడా ఫస్ట్ మైల్ ఈజ్ ద హార్డెస్ట్ వన్. ఇప్పుడైనా మీరు స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఫస్ట్ మైల్ ఈజ్ ద హార్డెస్ట్. ఒక్కసారి అలవాటు అయిన తర్వాత దెన్ యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ అనమాట. ఏం బెనిఫిట్స్ అంటే, ఒకటి ఫిజికల్ బెనిఫిట్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు కొలెస్ట్రాల్ కానీ, బ్లడ్ షుగర్ కానీ, బరువు తగ్గడం కానీ, ఈవెన్ ఆర్థరైటిస్ కూడా చాలామంది అనుకుంటారు ఆర్థరైటిస్ ఉంటే చేయకూడదని. ఆర్థరైటిస్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు 60 ఏళ్ళ నుండి ఆర్థరైటిస్ ఉందనుకోండి, అప్పుడు స్టార్ట్ చేయకూడదు. బట్ ముందుగానే స్టార్ట్ చేస్తే దానివల్ల ఆర్థరైటిస్ రాదు. చాలా స్టడీస్ ఉన్నాయి, చాలా స్టడీస్. ఇది 90% ఆఫ్ ద స్టడీస్ ఏం చెప్తాయి, అది చేయడం వల్ల నష్టం లేదు, ఆర్థరైటిస్ రాదు, ఇంకేమన్నా ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది అని కూడా స్టడీస్ ఉన్నాయి. కాబట్టి హార్ట్, డయాబెటీస్, బరువు తగ్గడమే కాకుండా జాయింట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, దానివల్ల డ్యామేజ్ అయితే కాదు. సో ప్లస్ మెంటల్ హెల్త్కు చాలా ఉపయోగం ఉంటుంది అన్నమాట, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు నేను అందుకే రన్నింగ్ ఈజ్ మై మెడిటేషన్ అంట. నేను ఇంకేం మెడిటేషన్ అవసరం లేదు, ఎందుకంటే ఆ
రన్నింగ్ చేసేటప్పుడు ఎండార్ఫిన్స్ హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయితే బాడీ అండ్ మైండ్ రిలాక్స్ అవుతుంది. అది మనం మెడిటేషన్లో ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మెడిటేషన్లో ఓన్లీ మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంటుంది. రన్నింగ్లో ఏమి ఫిజికల్ బెనిఫిట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మెడిటేషన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అందుకు ఇట్ ఈస్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అనమాట. అంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, అంటే సాధారణంగా సార్ అంటే వాకింగ్ అనేది ఎవ్రీ 1-2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఎవ్రీడే సాధారణంగా చాలా మంది చేస్తారు. ఒక రోజు ఎవరన్నా ఎక్కువ చేయాలి, వేగంగా బరువు తగ్గాలనో లేదా ఆవేశం ఎన్నో ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు రన్ చేస్తే ఒక 2 రోజులు వాళ్ళ కాళ్ళ నొప్పులు ఉంటాయి సాధారణంగా. సో అంటే ఇప్పుడు 42 కిలోమీటర్లు పరిగెత్తడానికి ఎంత టైం తీసుకుంటుంది, మనం అంటే ఏ రకంగా క్రమానుసారం వెళ్ళాలి? ఆ క్రమానుసారం వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గ్రాడ్యువల్గా బిల్డ్ చేయాలి డిస్టెన్స్ కానీ స్పీడ్ కానీ. ఫస్ట్ డేనే మనము ఇదే స్ప్రింటర్ లాగా ఫాస్ట్గా పరిగెత్తే నెక్స్ట్ డే బెడ్ నుండి లేవలేము. అందుకోసమే స్లోగా డిస్టెన్సు స్లోగా ఇంప్రూవ్ చేయాలా. ఇప్పుడు నేను అందరికీ చెప్పేది ఏమంటే ఫస్ట్ వాకింగ్తో స్టార్ట్ చేయండి. 1 కిలోమీటరు కష్టపడకుండా బ్రిస్క్ వాకింగ్ చేయగలరా, చేస్తే నెక్స్ట్ స్టెప్ రన్ అండ్ వాక్ చేయగలరా. అంటే ఒక 30 సెకండ్స్ రన్నింగ్, అంతే, ఎక్కువ కూడా అవసరం లేదు, చిన్న స్లో జాగ్ 30 సెకండ్స్ చేసి ఒక 2-3 నిమిషాలు బ్రిస్క్ వాక్, తర్వాత ఒక 30 సెకండ్స్ రన్ వాక్. అట్లా గ్రాడ్యువల్గా రన్నింగ్ టైం ఇంక్రీజ్ చేసి వాకింగ్ టైం తగ్గిస్తా స్లోగా పెంచుకుంటూ పోతే డిస్టెన్సు, అప్పుడు మనకి ఇంజురీస్ ఉండవు, కరెక్టివ్ చేయొచ్చు, ఈ కాళ్ళ నొప్పులు అవన్నీ ఉండవు. తర్వాత ఇంకోటి ఏమంటే ఈ స్ట్రెచెస్ చేయటము, రన్నింగ్కు ముందు తర్వాత స్ట్రెచెస్, ఇవన్నీ మనం టైం వేస్ట్ అనుకుంటాం కానీ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనము వార్మప్ కరెక్ట్ చేయాలన్నమాట. మజిల్స్ వార్మప్ కాకుండా సడన్గా చేస్తే మజిల్ టేర్స్, టెండన్ రప్చర్లు, లిగమెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో మజిల్స్ను మనం కొంచెం వార్మప్ చేయాలి. దానికి కొన్ని స్ట్రెచెస్ ఉంటాయి, డైనామిక్ స్ట్రెచెస్ అని ఇట్లుంటాయి, అవి కరెక్ట్గా చేయాలా రన్నింగ్కు ముందు రన్నింగ్కు తర్వాత షూస్ ప్రాపర్గా ఉండాలి. ఏదంటే అది షూస్ వేసుకొని రన్ చేసినా ఏదో ఒకటి ఇంజరీ వస్తుంది. ఇవన్నీ ఫాలో అయ్యి గ్రాడ్యువల్గా డిస్టెన్స్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే మోస్ట్ పీపుల్ కెన్ రన్. కొంతమందికి ఉంటుంది ఏదో ఇప్పుడు ఇది ఆర్థరైటిస్ ఉండో ఏదో, చాలామంది రన్ చేయగలరు కానీ వాళ్ళకి చేయగలమని వాళ్ళకి తెలియదు. నాకు కూడా తెలియదు. నేను ట్రై చేసేంత వరకు నేను రన్నర్ అని ఏ రోజు అనుకోలేదు. 2016 దాకా నేను ఎప్పుడు రన్ చేయలేదు. ఐ నెవర్ థాట్ ఐ విల్ డూ 100 మ్యారథాన్స్. చూస్తే ఇంత షార్ట్ టైంలో యాక్చువల్గా కోవిడ్ వల్ల మ్యారథాన్స్ అసలు ఒక 2.5 years మ్యారథాన్ రేసెస్ కూడా లేవు. సో 8 yearsకు 100 చేసిన దాంట్లో యాక్చువల్గా చేసిన 3-4 yearsలోనే అన్ని చేసి ఒక్కటే ఇయర్ 2022లో 38 మ్యారథాన్స్ చేశారు. అదొక రికార్డ్. అంటే ఎవ్రీ మంత్ 3 to 6, కొన్ని వీకెండ్లు అయితే సాటర్డే సండే కూడా చేశాను. సో నేను ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ who did 100 marathons. 100 marathons చేసిన ఇండియన్స్ ఉన్నారు, కానీ దాంట్లో కూడా ఆల్ 50 states ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ప్రతి స్టేట్లో ఒక మ్యారథాన్ చేశాను. తర్వాత ఆల్ 7 continents ఇంక్లూడింగ్ అంటార్క్టికా మ్యారథాన్. తర్వాత 6 మేజర్స్ ఉన్నాయి. ఇప్పుడు టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ ఉన్నట్లు ఇక్కడ కూడా 6 మేజర్స్ ఉన్నాయి, బర్లిన్, బాస్టన్, టోక్యో, ఇవన్నీ. ఆ 6 చేసిన వాళ్ళలో నేను ఫస్ట్ ఇండియన్ అన్నమాట. సో నాకు అర్థమైంది ఏంటంటే మారథాన్ చేసిన తర్వాత వచ్చే ఆనందం అనేది చాలా గొప్పగా ఉంటుంది. అందుకే దాన్ని ఒక రకంగా అడిక్ట్ అయినట్టు అవడం వల్లనే మీరు 100 పైగా చేయగలిగారు. డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ అడిక్షన్. సో అంటే ఎట్లా ఉంటుంది సార్ మెంటల్ ఫీలింగ్, అంటే ఆఫ్టర్ మారథాన్ కొట్టిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? రన్నర్స్ హై అంటారు కదా, ఎగ్జాక్ట్ గా అట్లే ఉంటుంది అనమాట. అది ఫీల్ అయితే తప్ప చెప్పడం కష్టము. బట్ అంటే అదొక రకమైన మైండ్ అండ్ బాడీ టోటల్గా రిలాక్స్ అయ్యి బ్రెయిన్ ఎంత క్లియర్గా ఉంటుందంటే ఒక్కోసారి మనము కాన్సన్ట్రేట్ చేయలేము. ఏదన్నా ఒక ఈమెయిల్ రాయాలన్నా లేకపోతే నేను బ్లాగ్ ఆర్టికల్స్ రాసేటప్పుడు ఒకసారి రైటర్స్ బ్లాక్ అని వచ్చేస్తుంది. రన్నింగ్లో నో బ్లాక్స్ అనమాట. బ్రెయిన్ ఒక ఫ్లో స్టేట్ అనేది వస్తుంది అనమాట. ఆ ఫ్లో స్టేట్స్ వచ్చినప్పుడు ఆ థాట్స్ అంతా ఎంత ఫ్రీగా ఫ్లో అవుతుందంటే నేను ఐబిఎస్ బుక్ రాసే టైంలో కానీ బ్లాగ్ ఆర్టికల్స్ రాసే టైంలో రన్నింగ్ చాలా ఉపయోగపడింది. అందుకే నేను ఐబిఎస్ బుక్ 14 to 18 monthsలో రాసా. అది ఒక రికార్డ్. ఎందుకంటే అంత తక్కువ టైంలో అంత రీసెర్చ్ అది ఎందుకు చేయగలిగినానంటే ప్రతిసారి నేను రన్నింగ్ చేసినప్పుడు ఏదైనా ఒక ఐడియానో ఒక చాప్టర్ అవుట్లైన్ ఏదైనా నేను అనుకున్నప్పుడు రన్నింగ్ అప్పుడే నేను ఒకసారి డిక్టేట్ చేసుకుంటాను. ఆ రన్నింగ్ అయిపోతానే ఎక్కడైనా పార్కింగ్ లాట్లో ఎక్కడ కూర్చొని మొత్తం ఆ బుల్లెట్ పాయింట్స్ డిక్టేట్ చేసుకుంటాను ఆ ఫోన్లో. సో దట్ నెక్స్ట్ టైం అవి ఆ పాయింట్స్ని ఎక్స్పాండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లా థాట్స్ క్లియర్ అవుతాయి, బాడీ స్ట్రెస్ క్లియర్ అవుతుంది, ఫిజికల్. ఇప్పుడు
కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, యంగ్ పీపుల్ అందరూ బ్యాక్ పెయిన్ అది ఇది అంటుంటారు కదా, రన్నింగ్తో చాలా మటుకు అవన్నీ పోతాయి. ఓకే. సో డాక్టర్ గారు, అంటే మీరు కూడా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు కదా, సో ఫార్ హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, అందులో ఎటువంటి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉందండి ఇంటర్నెట్లో. మనము అంటే ఒక 10 మంది డాక్టర్లు కాంటెంట్ క్రియేట్ చేస్తే 1000 మంది రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే నాన్ డాక్టర్లు చాలామంది ఉంటారనమాట. మనము ఇప్పుడు ఒక డాక్టర్గా ఎన్నో ఏళ్ళ కృషి, మన ఎడ్యుకేషను, ఎన్నో ఏళ్ళ ట్రైనింగు, మెడికల్ కాలేజు, పీజీ, సూపర్ స్పెషాలిటీ, ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో మనం 5 మినిట్సే పేషెంట్ని చూడొచ్చు. కానీ మనము ఇంత ఎక్స్పీరియన్స్తో మనం 5 మినిట్స్ చూసినా డయాగ్నోసిస్ క్విక్గా అవుతుంది, ట్రీట్మెంట్ ప్రాపర్గా సైన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ మనం 5 మినిట్స్ స్పెండ్ చేసిన తర్వాత పేషెంట్ ఇంటర్నెట్ మీదకి పోయి 1 గంట చూస్తాడు. అది ఇది మొత్తం అంతా చదివి మనం 5 మినిట్స్ చెప్పినోని నమ్ముతాడా, 1 అవర్ వీడియో చూసినోని నమ్ముతాడు. 1 అవర్ వీడియో చూసినోడు మోర్ కన్విన్సింగ్, ఎందుకంటే డాక్టర్ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చుండొచ్చు కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి హీ మే నాట్ బి కన్విన్స్డ్. ఇంటర్నెట్ పోయి ఇదేదో వేరేది ఉందే, డాక్టర్ ఇట్లా చెప్పలేదు అని మిస్గైడ్ అయ్యి మిస్ఇన్ఫర్మేషన్ ఉండి మన ట్రీట్మెంట్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఫాలో కాకుండా వాళ్ళు ఏదో చేయొచ్చు. ఇప్పుడు చాలా ఉన్నారు. నాకు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు అనమాట, ఒక 2 ఏళ్ల కిందట, ఇండియన్ పేషెంట్, అడ్వాన్స్డ్ క్యాన్సర్. ట్రీట్మెంట్ చేయాలని ఎంతో చెప్పాను, సర్జరీ అవసరమైంది, ఇది కీమోథెరపీ అంతా అవసరమైందంటే ఏదో ఇంటర్నెట్లో చూసి కేరళ ఏదో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అని ఒక 3 నెలలు టోటల్ డిసప్పేర్ అయిపోయినాడు. ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తలేదు. 3 నెలల తర్వాత క్యాన్సర్ ఎక్కువ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి నేనేమైనా చేస్తాను, లైఫ్ నా సేవ్ చేయాలి. 3 months వేస్ట్ అయిపోయింది, ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్. సో హీ డిడ్ నాట్ సర్వైవ్, హీ లాస్ట్. అదే టయానిక్ ట్రీట్మెంట్ ఉండింటే బాగుండేది. అట్లా నాకు 100,000 కేసు చెప్పగలను. మా ఈ 25 ఏళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా, 30 ఏళ్ళు డాక్టర్గా చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి మనం ఎందుకు సైన్స్ బేస్డ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, మనకున్న ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, దీంతో మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు? దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ జనరల్ పబ్లిక్. దీంట్లో కమర్షియల్ ఇంటెంట్ ఏం లేదు, జస్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ వెరీ సింపుల్ లాంగ్వేజ్ సో దట్ పబ్లిక్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ, వాట్ ఆర్ ద రాంగ్ థింగ్స్ దట్ దే నీడ్ టు అవాయిడ్ అనేది మెయిన్ ఎయిమ్తో చేస్తున్నానండి. డాక్టర్ గారు, మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.